వెల్కమ్ టు నేను నా పుస్తకాలు. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం 7వ భాగం. ఒక చేత్తో బ్యాగులు, మరో చేత్తో సంజయ్ చేతిని పట్టుకొని నవ్వుతూ ఇంట్లోకి వస్తున్న సంజయ్ సరయులను చూసి మీటింగ్కి బయలుదేరిన జగన్నాథ్ కళ్ళు సంతోషంతో మెరిశాయి. సరయు పుట్టిన కొద్ది రోజులకి తన భార్య చనిపోతే ప్రాణాలన్నీ కూతురి మీదే పెట్టుకొని అపురూపంగా పెంచుకున్నాడు జగన్నాథ్. అందుకే తన కంట్లో కన్నీటి పొట్టు తను చూడలేడు. తనెంత సంతోషంగా ఉంటే అతనికి కోట్ల ఆస్తి. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ సరియు లోపలికొస్తే, గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు అంటూ అభిమానం వినయం కలగలిపి జగన్నాథ్ని విష్ చేశాడు సంజయ్. నేను నీకు కాబోయే మామగారిని సంజు. నవ్వి, ఇంకా అవ్వలేదు కదా సార్, పైగా మీరు ఈ కంట్రీకి మినిస్టర్. అది నిజమేనయ్యా, కానీ దానికంటే ముందు నా కూతురికి తండ్రిని, నీకు పిల్లని ఇయ్యబోయే మామగారిని. మామగారు అని కాకపోయినా కనీసం అంకులనైనా పిలువు. నవ్వే అతని సమాధానం కాగా, డాడీ మీరెంత అడిగినా వేస్ట్, కాబట్టి తొందరగా మాకు పెళ్లి చేసేయండి, అప్పుడు ఎలా పిలవడో చూస్తాను అంటుంటే ఇద్దరూ నవ్వేస్తే చిరుకోపంగా సరియు లోపలికెళ్ళిపోయింది. కూర్చో సంజు, ఇంకేంటి విషయాలు? నిన్ను కలిసి చాలా రోజులైంది. ఈ మధ్య ఈ పక్కకు కూడా రావడం మానేశావు. నేను రాకపోతే ఏంటి సార్, మీ అమ్మాయి మ్యాక్సిమం నాతోనే ఉంటుందిగా. కానీ ఏంటి? రాత్రి అనుకోకుండా తను అక్కడే నిద్రపోతానని మొండు పట్టింది. అందుకే నవ్వుతూ, ఇట్స్ ఓకే సంజు, నాకు నా కూతురి మీద కంటే నీ మీదే నమ్మకం ఎక్కువ. తను నీ దగ్గర ఉందంటే నా దగ్గర ఉన్నట్టే. సరే సార్, నేను ఇంకా బయలుదేరుతాను. అప్పుడేనా? ఈరోజు ఒక సర్జరీ ఉందంకుల్, వెళ్ళాలి. సార్కి మనకంటే డ్యూటీ చాలా ఇంపార్టెంట్ డాడీ, వెళ్ళనివ్వండి. మీ అమ్మాయి నన్ను ఇలా దెప్పడం మాత్రం వదలదు సార్ అని కళ్ళతోనే చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతుంటే జగన్నాథ్కి 10 ఏళ్ల క్రితం మొదటిసారి అతన్ని కలిసిన రోజున గుర్తొస్తుంది. ఇండియాలోని టాప్ మెడికల్ కాలేజీలో తనకి సీట్ వస్తే ఎన్నో ఆశలతో తండ్రి చేయి పట్టుకుని ఢిల్లీలో అడుగుపెట్టాడు సంజయ్. కానీ తన ఆశని అడియాస చేస్తూ తనకొచ్చిన సీటు తనది కాదని, వేరే వాళ్ళకి ఆల్రెడీ అలర్ట్ అయిందని చెప్పడంతో గుండాగినంత పనైంది సంజయ్కి. ఆ చిన్న వయసులోనే వాళ్ళతో గొడవకి దిగాడు. నేను కష్టపడి రాశాను, నాకు సీట్ వచ్చింది అంటూ అన్ని ఫామ్స్ చూపించినా కూడా తనేదో డూప్లికేట్ తీసుకొచ్చాడని తన మీద నింద వేశారు. అయినా ఏమాత్రం తగ్గకుండా పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని బెదిరించడంతో, కుర్రకుంకవి, నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు? నీకీ సీటు రాదు, నీకే కాదు నీలాంటి వాళ్ళకి డాక్టర్ చదివే అర్హత లేదు. నీకొచ్చిన సీట్ని కోట్ల రూపాయలకి వేరే వాళ్ళకి అమ్మేశాం, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తనని తన తండ్రిని మెడ పట్టుకొని గెంటేస్తే ఇద్దరు రోడ్డు మీద పడిపోతే ఫోర్స్గా వస్తున్న కారు వాళ్ళ మీదకి వెళ్ళబోయే ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. సడన్ బ్రేక్తో ఆగిన కారులో నుండి ఒక 14 ఏళ్ల సరయు తన తండ్రి జగన్నాథ్తో కలిసి దిగితే, ఎవరయ్యా మీరు, చావడానికే ఢిల్లీకి వచ్చారా? కాదు సార్, మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను. మరి లోపలికి వెళ్లకుండా రోడ్డు మీద ఏం చేస్తున్నారు? అది కాదయ్యా, అసలేం జరిగిందంటే అంటూ గిరిధర్ జరిగిందంతా చెప్పగానే, సంజు నా మాట విను, వీళ్ళ మధ్య మనలాంటి వాళ్ళం బతకలేం. బెంగళూరులో ఏదో ఒక డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేస్తాను, చదువయ్యాక ఏదో చిన్న ఉద్యోగం రాకపోదు. మనలాంటి వాళ్ళకి డాక్టర్ అంటే అంత సులభం కాదు అని అనునయంగా చెప్తుంటే, నాకు నిజంగానే సీట్ వచ్చింది నాన్న, నా సీట్ని మరొకరికి ఇచ్చేయడానికి వీళ్ళెవరు? గిరిధర్ అసహనంగా చెప్తే, చూసావుగా, కనీసం గేటు కూడా దాటలేకపోయావు, ఇక క్యాంపస్లోకి ఎలా అడుగు పెడతావు? నోరు మూసుకొని పద అంటూ చెయ్యి పట్టుకొని లాక్కెళ్తుంటే గట్టిగా ఆ చేతిని విదిల్చి కొట్టి, నేను రాను, ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేస్తాను అంటుంటే, ఆ వయసులోనే చదువు కోసం అతను పడుతున్న ఆరాటం చూసిన సరయు, డాడీ ఆ అబ్బాయికి మనం ఏమైనా హెల్ప్ చేద్దామా? చూడు బేబీ, దారిన పోయే వాళ్ళందరికీ మనం హెల్ప్ చేస్తూ కూర్చోలేం, వాళ్ళ గోలేదో వాళ్ళు చూస్తారు, ముందు పద అంటూ కారెక్కబోతుంటే పరుగున వచ్చి జగన్నాథ్ చేయి పట్టుకున్నాడు సంజయ్. ప్లీజ్ సార్, అలా అనకండి, మీరు చేసిన సాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. నేను పెద్దయ్యాక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకొని పేదవాళ్ళకి సాయం చేస్తాను, నాకు హెల్ప్ చేయండి అంటున్న ఆ కుర్రాడి మాటల్లో ఏదో సాధించాలన్న తపన క్లియర్గా కనిపిస్తుంది జగన్నాథ్కి. ప్లీజ్ డాడీ, ఆ అబ్బాయిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది, తనకి చదువు అంటే చాలా ఇష్టంలాగుంది, కొంచెం హెల్ప్ చేయండి
అని తను ప్రాణంగా చూసుకునే కూతురు దీనంగా రిక్వెస్ట్ చేయడంతో నవ్వుతూ సంజయ్ బుగ్గెనిమిరి పద అంటూ లోపలికి తీసుకెళ్లాడు జగన్నాథ్. అప్పటికే అతను మినిస్టర్ అవడం వల్ల అందరూ వంగి వంగి నమస్కారాలు పెడుతుంటే అతనెవరో అర్థం కాని గిరిధర్, అయ్యా మీరు మా డాడీ సెంట్రల్ మినిస్టర్ అనగానే తండ్రి కొడుకులు ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. క్షమించండి బాబు, మీరెవరో తెలియక మా వాడేదో వాగేశాడు, మేము వెళ్ళిపోతాం అంటుంటే పర్లేదు, మీ వాడిలో చదువుకోవాలి, పెద్ద డాక్టర్ అవ్వాలనే తపన ఉంది, నేను వాళ్ళతో మాట్లాడతానంటూ కాలేజ్ మేనేజ్మెంట్తో తన పద్ధతిలో మాట్లాడి ఆ అబ్బాయికి తన సీట్ ఇవ్వకపోతే డబ్బుకు సీట్లు అమ్ముకుంటున్న కాలేజ్ అంటూ మీ కాలేజ్ పేపర్లలో ఉంటుంది అని బెదిరించగానే దొంగంగా సీట్లు అమ్ముకోవడం గురించి డైరెక్ట్గా మినిస్టరే నిలదీయడంతో చేసేదేమీ లేక సంజయ్ పేరు రిజిస్టర్ చేశారు కాలేజ్ మేనేజ్మెంట్. చాలా థ్యాంక్స్ సార్ అంటూ చేతులు జోడించి చెప్తున్న సంజయ్ని చూసి పర్లేదులే, బాగా చదువుకొని దేశానికి మంచి పేరు తీసుకురావాలి, తప్పకుండా సార్ అని నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటే నీకు సైన్స్ బాగా వస్తుందా? సైన్స్ బాగా వస్తేనే కదా మెడికల్ సీట్ వచ్చేది. అవును కదా, మర్చిపోయాను డాడీ, నాకు సైన్స్ చాలా టఫ్గా ఉంది, ఇతనితో ట్యూషన్ చెప్పించుకోనా? నవ్వి సరయ్య భుజం చుట్టూ చెయ్యేసి అవును, ఇంతకీ నీ పేరేంటి? సంజయ్ సార్. ఎక్కడుంటున్నావు? గిరిధర్ వినయంగా ఇంకా ఏమీ అనుకోలేదయ్యా, ఇక్కడ ఎక్కడైనా హాస్టల్లో చేర్పించాలి. అలాగా అని సంజయ్ని కాసేపు పరీక్షగా చూసి సరే అయితే మా ఇంటికి వెళ్దాం రండి. అయ్యో వద్దయ్యా, మేము ఎక్కడైనా బస చూసుకుంటాం. ఏమీ తెలియని ఊర్లో వచ్చి ఎక్కడ ఉంటారు? పర్లేదు రండి అనడంతో సరేనని డ్రైవర్ పక్కన ఇద్దరూ ముడుక్కుని కూర్చుని జగన్నాథ్ బంగ్లాకి చేరుకున్నారు. దూరం నుంచే తప్ప ఎప్పుడూ అంత ఇంటిని అంత దగ్గరగా చూడని వాళ్ళిద్దరూ బిక్కుబిక్కుమంటూ సెక్యూరిటీ వాళ్ళని చూస్తూ లోపలికొచ్చారు. చూడు సంజయ్, ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవడం అంటే మామూలు మాటలు కాదు, హాస్టల్ ఫీజులు మీరు కట్టుకోలేరు అనడంతో మరెలా అన్నట్టుగా ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. అందుకని నువ్విక్కడే మా అవుట్ హౌస్లో ఉండి చదువుకో. అయ్యో వద్దు సార్, ఇప్పటికే నాకు చాలా సాయం చేశారు, నేను ఎక్కడైనా బయట ఉంటాను. నవ్వుతూ పర్వాలేదులే, నిన్నేమీ ఊరికే ఇక్కడ ఉండమనట్లేదు, మా అమ్మాయి స్టడీస్లో కొంచెం డల్ అనగానే గోముగా డాడీ నిజమే కదా బంగారం అని, కాబట్టి తనకి స్టేట్ ర్యాంకులు రాకపోయినా కనీసం మంచి మార్కులతో పాస్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఈ రోజు నుంచి నీది. భోజనానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇంత పెద్దింట్లో నీ ఒక్కడి భోజనానికి ఇబ్బంది ఏం లేదు, నీకు ఇష్టమైతే ఇక్కడే ఉండి చదువుకో, లేదంటే నీ ఇష్టం, ఆలోచించుకో అనడంతో ఢిల్లీలో హాస్టల్లో ఉండి చదవడం అంటే మామూలు మాటలు కాదు, నెలకి చాలా ఖర్చు అవుతుంది. తన తండ్రికి మిగిలిన పిల్లల్ని చదివిస్తూ తనకి డబ్బులు పంపే స్తోమత లేదని సంజయ్కి బాగా తెలుసు. ఖచ్చితంగా చదువుకోవాలి అంటే తను పార్ట్ టైంలో ఏదో ఒక పని చూసుకోవాలి, తప్పదు. అదృష్టం కొద్దీ మినిస్టర్ అంతటి వాడు తనకి సాయం చేస్తానంటే ఇప్పుడు వద్దంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకుని సరే సార్, మీరు చెప్పినట్టే ఇక్కడే ఉంటాను, మీ అమ్మాయిని కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించే బాధ్యత నాది అనడంతో నీకేమైనా అభ్యంతరమా అని గిరిధర్ని కూడా అడిగాడు జగన్నాథ్. ఇంత పెద్ద వ్యక్తి ఇంత ఉన్నతంగా ఆలోచించి సాయం చేస్తామంటే కాదంటామా బాబు అనడంతో అప్పటి నుండి సంజయ్ నివాసం జగన్నాథ్ అవుట్ హౌస్గా మారింది. ఒకే ఒక చిన్న రూమ్, తనతో పాటు ఉండే వాచ్మెన్, భోజనానికి ఇబ్బంది లేకపోవడంతో సంజయ్ చదువు హాయిగా సాగిపోసాగింది. జగన్నాథ్కి చెప్పినట్టే సరయుకి సైన్సే కాకుండా అన్ని సబ్జెక్టులు పూర్తిగా అర్థమయ్యేలా చెప్తూ చదివిస్తున్నాడు సంజయ్. కొద్ది రోజులు ఇద్దరికీ తెలియకుండా చాటుగా వాళ్ళని గమనించిన జగన్నాథ్కి సంజయ్ కనీసం సోఫాలో కూడా కూర్చోకుండా కింద కూర్చునే భోంచేయడం, కింద కూర్చునే సరయుకి చదివించడం, అతని చూపులో కానీ మాట తీరులో కానీ టీనేజ్లో ఉండే ఎలాంటి వెకిలితనం లేకపోవడం, తనని చూడగానే వినయంగా లేచి నిలబడడం లాంటి లక్షణాలుండడంతో సంజయ్ మీద పూర్తి నమ్మకం కలగడమే కాక కొద్ది రోజులకి అతను ఆ ఇంట్లో మనిషిగా మారిపోయాడు. అన్నిటినీ మించి తను ఎండీ చేస్తున్నప్పుడే తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తనకేమైనా అయితే సరయు పరిస్థితి ఏమవుతుందోనని ఎంతలా భయపడ్డాడో తనకే తెలుసు. ఆ రోజున మీకేం కాదు, నవ్వుతూ బయటకు వస్తారు, మీ అమ్మాయిని చూసుకోవడమే కాదు ముని మనవళ్ళని కూడా ఎత్తుకుంటారంటూ సంజయ్ చెప్పిన మాటలు ఎంత ధైర్యాన్ని ఇచ్చాయో తనకే తెలుసు. ఆ తర్వాత కూడా తను ఆరోగ్యవంతుడిగా అయ్యే వరకు తనే దగ్గరుండి చూసుకున్నాడు. అప్పటి నుండి సంజయ్ అంటే తనకి ప్రత్యేకమైన అభిమానం.
అందుకే సరయు అతన్ని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పినా అడ్డు చెప్పలేకపోయాడు. కానీ తన ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి సంజయ్ చాలా టైమే తీసుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే సరయు మొండితనంతో అతని ప్రేమను దక్కించుకుందని చెప్పచ్చు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ 10 ఏళ్లలో సంజయ్లో ఏ మార్పు లేదు. అదే వినయం, అదే విధేయత అనుకుంటూ గతాన్ని తలుచుకుంటే, ఏంటి డాడీ అలా అయిపోయారు? ఏం లేదమ్మా, 10 ఏళ్ల క్రితం నేను చూసిన కుర్రాడేనా ఈ కుర్రాడు అనిపిస్తుంది. ఎలా అవుతుంది డాడీ? అప్పుడు 18 ఏళ్ల టీనేజ్ అబ్బాయి, ఇప్పుడు 28 ఏళ్ల బాధ్యత గల డాక్టర్ అని నవ్వుతుంటే, ఇంకో 2 ఏళ్లకి ఈ బంగారు బొమ్మను పెళ్లి చేసుకుని నా ఇంటికి కాబోయే అల్లుడు కూడా అనగానే, పో డాడీ అని సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది సరయు. ఇదండి ఈ రాధ కృష్ణార్పణం 7వ భాగం. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.